లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. ప్రస్తుతం మనం గంగాధార మండలం నాగిరెడ్డిపూర్ గ్రామ పంచాయతీలో ఉన్నాం. అయితే నాగిరెడ్డిపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గంగాధర భాగ్యలక్ష్మి రాజయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గంగాధర భాగ్యలక్ష్మి గారు, రాజయ్య గారు, ప్రస్తుతం మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతంలో కూడా మీరు ఉప సర్పంచ్ గా పనిచేసిరట, నేను ఊళ్ళో తెలుసుకున్నా. ఎంపీటీసీగా చేసిరట. మళ్ళీ ఎందుకు సర్పంచ్ గా పోటీ చేయాలనుకున్నారు? సార్ ఏంటంటే గ్రామాన్ని అభివృద్ధి కొరకు దాని మీద నిల్చున్నాం. గ్రామ అభివృద్ధి కొరకు అంటే మీరు ఎంపీటీసీగా పనిచేసారు కదా లాస్ట్ 5 years. భాగ్యలక్ష్మి గారు పనిచేసారు, గతంలో మీరు ఉప సర్పంచ్ గా పనిచేసిరట. మరి ఎందుకు మళ్ళీ సర్పంచ్ ఎందుకు? మీరు అప్పుడేం అభివృద్ధి చేయలేదు? అప్పుడు ఏం కొంచెం మామూలుగా చేయలేదు. ఇప్పుడు కొద్దిగా సర్పంచ్ గా ఉండి నిధులు ఎక్కడ పోయినా నిధులు తీసుకురావడానికి కొరకు సర్పంచ్ చేసి గ్రామాన్ని అభివృద్ధి కొరకు చేద్దామన్న ఆలోచనలో ఉన్నాం. అంటే మీరు ఎంపీటీసీ చేసారు కదా, ఏమైనా సంపాదించుకున్నారా మరి లేదా? ఏం లేదు, అప్పుడు మాకు కరోనా వచ్చింది. కరోనాలో కూడా ఏం సంపాదించుకోలేదు. ఇప్పుడు ఏం లేదు, మాకు మొదటి నుంచే లేదు. నాకు అంటే మీ ఇల్లు ఇక్కడ చూస్తున్నా, మీ ఇల్లు ఏమో ఇక్కడ రేకుల ఇల్లులా కనబడుతుంది. ఇక్కడ చూస్తే మీరు ఎవరైనా ఎక్కడైనా గానీ సర్పంచ్ గానో ఉప సర్పంచ్ గానో ఎంపీటీసీ గా పనిచేస్తే అట్లీస్ట్ వాళ్ళ ఇల్లైనా మంచి కట్టుకుంటారు. మీ ఇల్లు చూస్తే రేకుల ఇల్లు లాగానే ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు మరి ఏం సంపాదించుకోలేదా? 5-10 ఏళ్ళు మీరు ప్రజాప్రతినిధి ఉన్నారు కదా. ఏం చేయలేదు సార్, ఏం సంపాదించుకోలేదు. మరి ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ పోటీ చేస్తా అంటున్నారు. సంపాదించుకోవడానికి పోటీ చేస్తున్నారా లేకపోతే అభివృద్ధి చేయడానికి పోటీ చేస్తున్నారా? గ్రామాన్ని అభివృద్ధి కొరకు చేసడానికి కొరకే మేము పోటీ చేస్తున్నాం. ప్రజల కొరకు ముంగట పడుతున్నాం కాబట్టి కంపల్సరీ చేసిన బాధ్యత నాది. చెప్పమ్మా, గెలిస్తే మరి ఏం చేస్తారు మీరు ఇప్పుడు సర్పంచ్ గెలిస్తే? ప్రజలకు అందరికి నమస్కారం. గ్రామ అభివృద్ధి కోసము నేను పాటుపడి చేయాలని ముందుకొచ్చిన, దాన్ని నేను ముందు నడిపియాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ ఎంపీటీసీ చేసిన కాబట్టి అప్పుడు మనకు ఏమో ఫండ్స్ రాలేదు. అప్పుడు కరోనా వచ్చింది, ఇక మాకు కూడా అందుబాటులో ఇక అది కాలేదు కరోనా చేయబట్టి. అందుకనే ఇక కొంచెం అప్పుడు లేకపోయింది. ఇప్పుడు ఛాయిస్ వచ్చింది, ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడన్నా ప్రజలకు కొంచెం సేవ చేయాలని నాకు ఒక కోరిక అంతే. ఈ పిల్లలకైనా బళ్ళ ఏమో ఉన్నా లేకపోయినా చూసుకునే బాధ్యత నాది. వికలాంగులకు పింఛన్ రాకపోయినా, వితంతులకు పింఛన్ రాకపోయినా, మోరీలైనా, ఈ సిసి రోడ్లైనా ఏది గాని నా దృష్టికి తెట్టే నేను కంపల్సరీ నేను చేసే బాధ్యత నాది. ఇప్పుడు చాలా మంది పోటీ చేస్తున్నారు కదా, మా పైసలు ఉన్న వాళ్ళు పోటీ చేస్తారు. మరి మీరేమో మీ ఇల్లు ఇస్తేనేమో రేకుల షెడ్లు ఎక్కువ ఉన్నది. మరి మీరు పైసలు ఎలక్షన్ అంటేనే పైసలతో పని. మరి అట్లాంటప్పుడు మీరు ఎట్లా గెలుస్తారమ్మా? పైసలు ఉన్న వాళ్ళకు పైసలు నేను పైసా కోసం ఆశించలేను. పైసలు ఇవ్వకపోతే గెలుస్తారా? ఓట్లు కొనకపోతే గెలుస్తారా? మనకి ప్రజలు మన అందున ఉన్నారు కాబట్టి మన అందున ఉన్నారు కాబట్టి మనకి వేస్తారు కాబట్టి నేను వాళ్ళ మెజార్టీ తోటే నేను నిలబడగలుగుతున్నా. వాళ్ళు మీకు ఎంపీటీసీ చేసిరు, ఉప సర్పంచ్ చేసిరు, మీకు కంపల్సరీ మీకు వస్తది అని మాకు హామీ ఇచ్చిరు కాబట్టి మేము ప్రజలను నమ్ముకొని నేను చేయగలుగుతున్నా. ఏ పని గాని ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొస్తే నేను అప్పైనా మంచిదే, నేను చేసే అంత ఇది ఉంది, నాకు మాట్లాడంత ఉంది, చేస్తా. ఏది గాని కంపల్సరీ నా దృష్టికి తీసుకొస్తే నేను చేస్తా. ఇప్పుడు ఇంతకుముందు సర్పంచ్ చేసిన వాళ్ళు, ఎంపీటీ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారా అదిలా? ఇప్పుడు మీకు అపోజిట్ గా పోటీ చేస్తున్న వాళ్ళు ఉన్నారా? మరి వాళ్ళు బాగా పైసలు పెట్టారు అనుకో ఓట్లకు, మరి మీరు ఎట్లా ఎదుర్కొంటారు? ఎట్లా గెలుస్తా అనుకుంటున్నారు? ప్రజలు పని చేస్తది కాబట్టి అని నన్ను ఎన్నుకుంటున్నారు. అంతేనా? గెలుస్తారా? కంపల్సరీ గెలుస్తా. ఏంది మీ నమ్మకం? ఏంది? ప్రజల మీదనే నమ్మకం నాకు. అంతేనా? అంతే. అంటే గెలిస్తే ఊరు అభివృద్ధికి పాటు పడతారా లేకపోతే పైసలు సంపాదించుకుంటారా? పైసలు ఆశించను, నేను అస్సలు ఆశించను. అంతేనా? మీరు ఎవరినైనా అడగండి, నాకు పైసా గురించి ఆలోచించిన అవసరమే ఉండదు నాకు. సరే, మీ యొక్క నాగిరెడ్డిపూర్ లో ఎంపీటీసీ చేసిన, ఉప సర్పంచ్ చేసిండు మా సారు. ఇప్పుడు మా ఇల్లు చూస్తే కనబడతలేదు. అవునులే, అది కూడా నిజమే. ఎంపీటీసీ ఇప్పుడు కూడా అంతే. వార్డు మెంబర్ చేసిన వాళ్ళు పైసలు సంపాదించుకుంటారు, ఎంపీటీసీ చేసి ఉప సర్పంచ్ చేసిన వాళ్ళు మంచిగా సంపాదించుకుంటారు. కానీ మీరు ఏం సంపాదించుకోలేదు అర్థమవుతుంది. సరే, మరి సర్పంచ్ గెలిచిన తర్వాత మారుతారా ఏమన్నా? మరి మారడం లేదు. ఓకే, సరే. మీ నాగిరెడ్డిపూర్ ఎన్ని ఓట్లు ఉంటాయి? 1600 చిల్లర ఉంటాయి. 1600 ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఎప్పుడు మా సుమన్ టీవీ ద్వారా? వాళ్ళకి ఏమైనా సమస్య వచ్చినా నేను చేయగలుగుతున్నాను నా దృష్టికి తీసుకొస్తే. వాళ్ళకు పింఛన్ రాకపోయినా, రేషన్ బియ్యం రాకపోయినా, మా ఇంటికి ఇట్లా సిసి రోడ్డు లేదు అన్న గాని
అది వేపిస్తా, మోరి మంచిగా లేకున్నా మోరి వేపిస్తా. ఉమ్, వికలాంగులకు వితంతువులకు పింఛన్ రాకపోయినా ఉమ్, వాళ్ళు ఇంటికి వచ్చి చేసేటట్టుగా చేసిస్తా. ఓకే. మీ గుర్తు ఏంటిది? ఉద్దేశం. గుర్తు కత్తెర గుర్తా? కత్తెర గుర్తు, ఉమ్, కత్తెర గుర్తు కోటే నా అందరూ. కత్తెర గుర్తు కోటేసి ఉమ్, నన్ను గెలిపించాలని ఉమ్, ప్రజలకు అందరికీ నా విజ్ఞప్తి. ఓకే. సో ఇది పరిస్థితి. నాగిరెడ్డిపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గంగాధర భాగ్యలక్ష్మి రాజయ్య గారు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా మేము గెలుస్తాము, గెలిచి నాగిరెడ్డిపూర్ గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని చెప్పేసి చెప్తున్నటువంటి ఎందుకంటే పరిస్థితి. ప్రజల మీదనే బాగా నమ్మకం ఉంది మాకు. ఈసారి అయితే ఓకే. ఫస్ట్ సర్పంచ్ చేసి ఓడిపోయాను, మళ్ళా మొన్న కూడా సర్పంచ్ చేసి ఓడిపోయాను. ఉమ్, ఇప్పుడు మూడోసారి మా మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, మమ్మల్ని బయట వేస్తారు. ఓకే. అదే ధీమా వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా ప్రజలు మద్దతు, ప్రజల ఆశీర్వాదం తమకుంది, ఖచ్చితంగా గెలుస్తాము, గెలిచి గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ ప్రేమ్తో అక్షయ్.